మీరు తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? బయట దొరికే కెమికల్ షాంపూలు వాడినా కూడా ఫలితం రాలేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం మన వంటింట్లో ఉండే సింపుల్ పదార్థాలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా జుట్టు నల్లగా మారేందుకు ఉపయోగపడే న్యాచురల్ షాంపూ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉల్లిగడ్డ పొట్టు ఉంటుంది కదా, ఉల్లిగడ్డ పొట్టు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు అయితే తీసి ఇవి పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి లాంటిది పెట్టుకొని అది వేడెక్కనివ్వాలి. ఆ కడాయి వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకొని ఇవి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. మంట ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెంతులు కూడా వేసుకొని రెండు కూడా మంచిగా కలిసేటట్టు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇవి ఎందుకంటే పైకి చిత్తుతాయి కాబట్టి మంట అనేది ఎప్పుడు కూడా చిన్నగానే పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిగడ్డ పొట్టు కూడా వేసుకొని బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా జుట్టుకు న్యాచురల్ కలర్ ఇవ్వడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో పెద్దవాళ్ళకే కాకుండా చిన్నవాళ్ళకు కూడా జుట్టు అనేది తెల్లబడుతుంది. అలాంటప్పుడు బయట దొరికే కెమికల్ షాంపూలు వాడితే చాలామందికి సైడ్ ఎఫెక్ట్ అనేటివి వస్తాయి. అందుకోసమని మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ షాంపూను తయారు చేసుకొని వాడండి. చాలా న్యాచురల్ షాంపూ కాబట్టి చాలా బాగుంటుంది. జుట్టు కూడా న్యాచురల్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం బ్లాక్ కలర్ అయిన తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ అయితే పట్టుకొని ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇది వడగట్టుకోవాలి. వడగట్టుకుంటే మెత్తటి పౌడర్ లాంటిది అయితే కిందికి పడుతుంది, పైన పొట్టు పొట్టు లాంటిది అయితే పైకి వస్తుంది కదా. ఇది వచ్చింది పైనదైతే తీసి పక్కన పెట్టుకోవాలి. కింద పౌడర్ లాగా వచ్చింది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, మనకు నేచురల్ షాంపూ అనేది రెడీ అయింది. మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే అప్పుడు నైట్ టైం పెట్టుకోవాలి. అప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం పౌడర్ లాంటిది తీసుకొని అందులోకి కొబ్బరి నూనె, ఏ నూనె అయినా సరే కొబ్బరి నూనె వేసి కలుపుకొని పెట్టుకోవాలి. మంచిగా పెట్టుకోవాలి. మొత్తం వెంట్రుకలకు పట్టేటట్టుగా అయితే పెట్టుకొని నైట్ అంతా ఉంచుకొని పొద్దున్నే లేచి తలస్నానం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు పెట్టుకుంటే తెల్ల జుట్టు తగ్గి జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. పెట్టిన వెంటనే అయితే రిజల్ట్ అనేది రాదు. నెమ్మదిగా అయితే నల్లగా అయితే మారుతుంది. ఒకసారి పెట్టుకోగానే జుట్టు నల్లగా అవుతలేదని కొందరు అనుకుంటారు కదా, అలా కాదు. కొన్ని రోజులైతే వాడి చూడండి, తప్పకుండా ఫలితం వస్తుంది. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.